ప్రముఖ టీవీ సినీ నటుడు సతీష్ షా 74 సంవత్సరాల వయసులో 2025 అక్టోబర్ 25న ముంబైలో కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారతీయ సినీ టెలివిజన్ పరిశ్రమకు ఆయన అందించిన హాస్యం, బహుముఖ పాత్రల సేవలు చిరస్మరణీయమైనవి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. సతీష్ షా మరణం భారతీయ సినీ ప్రపంచానికి తీరని లోటు. సతీష్ రవిలాల్ షా 1951 జూన్ 25న ముంబైలో జన్మించారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదివిన తర్వాత పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందారు. 1970లలో తన నట జీవితాన్ని ప్రారంభించారు షా. ముఖ్యంగా 1983లో వచ్చిన జానే భీ దో యారో చిత్రంలో డేమిల్లో పాత్ర, 2004లో వచ్చిన మైహోనా చిత్రంలో ప్రొఫెసర్ రసాయి పాత్రలకు ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, కల్ హో నా హో, ఫనా, ఓం శాంతి ఓం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించారు. టెలివిజన్ రంగంలో సతీష్ షాది ఒక ప్రత్యేక స్థానం. 1984లో వచ్చిన ఏ జో హై జిందగీ అనే సిట్ కామ్ లో ఆయన 55 ఎపిసోడ్లలో 55 విభిన్న పాత్రలను పోషించి అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఈ ప్రదర్శన ఆయనను మోస్ట్ టాలెంటెడ్ ఇండియన్ టీవీ కమెడియన్లలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ అనే కల్ట్ సిరీస్ లో ఇంద్రవదన్ సారాభాయ్ పాత్ర ఆయన కెరియర్ లో అత్యంత ఐకానిక్ గా నిలిచింది. సతీష్ షా సటైర్లకు సెపరేట్ డిమాండ్ ఉంది. 2008లో ఆయన అర్చనా పూరన్ సింగ్ తో కలిసి కామెడీ సర్కస్ కు జడ్జిగా కూడా వ్యవహరించారు. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే డిజైనర్ అయిన మధు షాను 1982లో వివాహం చేసుకున్నారు సతీష్ షా. వాళ్ల వైవాహిక జీవితం 5 దశాబ్దాలకు పైగా కొనసాగింది. నటుడిగా తన కెరియర్లో హాస్య పాత్రలకే పరిమితం అవ్వడం తనకు ఒక సవాలుగా ఉండేదని, బయట ప్రపంచంలో కూడా ప్రజలు తన నుండి ఎప్పుడూ జోకులను ఆశించేవాళ్ళని ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కిడ్నీ వైఫల్యం కారణంగా మరణించిన సతీష్ షా తన నట జీవితంలో కామెడీకి మారుపేరుగా నిలిచారు. ఆయన నటన, హాస్య సమయం ఎంతో మంది జీవితాల్లో నవ్వులు నింపాయి. భారతీయ వినోద రంగంలో ఆయన ముద్ర ఎప్పటికీ చెరగనిది.